రాజకీయాల్లోకి వస్తానని అంటున్న కోడికత్తి కేసు నిందితుడు జనిపెల్ల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం అందక ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాసరావు అన్నారు. తనకు ఎదురైన అనుభవాలతో న్యాయం అందక ఇబ్బందులు పడే వారికి న్యాయం అందించడానికి కృషి చేసేందుకే రాజకీయాల్లోకి వస్తానంటూ శ్రీనివాసరావు వెల్లడించారు. నేను చిన్న వయసు నుంచి కూడా సమాజం మీద ఎంతో అవగాహన పెంచుకొని ఉన్నాను. ప్రజలకు సేవ చేయాలి అంటే క్షేత్రస్థాయిలో అన్ని విషయాల మీద అధ్యయనం చేస్తున్నాను. అలాగే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు ఇప్పుడు మాలాంటి సామాన్యులు పడుతున్న సమస్యల నుంచి వాళ్ళ వృద్ధిలో తీసుకురావాలన్న ఆకాంక్షతో నేడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను 5 సంవత్సరాలు జైలు శిక్ష చేసినానండి. అలాగే మేము మా కుటుంబం పడ్డ బాధలు అలాగే ఇబ్బందులు ఏ కుటుంబం పడకూడదన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలందరికీ అందుబాటులో న్యాయం అనేది అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. యాక్సెప్ట్ చేస్తారు, చేసి నన్ను గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత నేను ప్రజలందరి తరపున పోరాడతాను. తప్పకుండా ఏ ప్రలోభాలు డబ్బులకి దేనికి కూడా లోబడకుండా నిష్పక్షపాతంగా సేవ చేస్తాను. వాళ్ళు సేవ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించడం కోసం ఎంతో కృషి చేయాలని నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది.